తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసీఆర్ మరియు హరీష్ రావు వేసిన పిటిషన్ల మీద కోర్టు వాళ్ళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండానే వారు వేసిన కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు మీద కానీ కమిషన్ రిపోర్ట్ మీద కానీ స్టే ఇవ్వకుండా 4 వారాలకు వాయిదా పడ్డది. దీన్ని కేసీఆర్ వ్యతిరేకులేమో కేసీఆర్కు భంగపాటు, కేసీఆర్ పని అయిపోయింది అని వాదిస్తుంటే, ఇటుపక్క కేసీఆర్ అనుకూలులేమో దీనిలో ఉన్న విషయాలు చెప్తున్నారు ఏం జరిగింది అనేది. అందుకని ఒక తీర్పును మనం ఎట్లా చూస్తే నాకు కనపడుతుంది. తీర్పు కూడా కాదు ఇది. 4 వారాలు వాయిదా వేసుకుంటూ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా కేసీఆర్ కోరినట్టు స్టే రాలేదు, కమిషన్ మీద స్టే రాలేదు, కమిషన్ ఏర్పాటు మీద స్టే రాలేదు. దీని మీద కొన్ని వివరణలు గవర్నమెంట్ని అడిగింది. దాంతోపాటు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. వ్యాఖ్యలే రేపు పొద్దున తీర్పును ప్రతిపాదిస్తే అనుకోను, కానీ వ్యాఖ్యలు ఏమిటంటే, మీరు చట్ట ప్రకారం కమిషన్ ఏర్పాటులో చట్ట ప్రకారం వ్యవహరిస్తే సాక్షిగా పిలిచిన కేసీఆర్కి మరి మీరు 8B 8C సెక్షన్ల కింద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని? స్టిచెస్ పాస్ చేసేటప్పుడు అంటే కమిషన్కు తీర్పిచ్చే అధికారం ఉందా? నివేదికల వాస్తవాలు వెల్లడించే అధికారం ఉంది తప్ప దాని మీద కమిషన్కు నేర విచారణ చేసి నిగ్గు తేల్చి నేరస్తులు ఎవరు తేల్చే అధికారం ఉందా లేదా అని గత తీర్పులను ఉటంకిస్తూ ప్రభుత్వాన్ని అడిగింది. దాంతోపాటు ఏమైందంటే, ఈ కమిషన్ రిపోర్టును వాళ్ళకు పిటిషన్ వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదన్నారు. ఇవ్వకపోతే మరి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వెల్లడించారు? అట్లాగే 65 పేజీలు కుదించి ప్రెస్కు ఎందుకు రిలీజ్ చేశారు? మీరు ఎందుకు క్యాబినెట్ మీటింగ్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీ ముందు చర్చలకు ముందే వాడు మీరు చర్యలు తీసుకుంటారా? కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మన హరీష్ రావు మీద కానీ ఇతరత్ర లేక అసలు దాని కమిషన్ రిపోర్టును అసెంబ్లీ పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని అడిగింది. దానికి నిన్న గురువారం నాడు ఆగస్టు 21 నాడు మా ప్రభుత్వానికి తెలుసుకొని చెప్తా అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అనడం, దాని తర్వాత ఇవాళ తెలుసుకొని చెప్పడం, అంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టిన తర్వాతనే మేము చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటిప్పుడు మరి మీరు ఎందుకు ముందుగా లీక్ చేశారు, దీన్ని ఎందుకు వెబ్సైట్లో పెట్టారు అని సుప్రీంకోర్టు మరి హైకోర్టు అడిగింది. దానికి సమాధానం లేదు. అందుకనే ఈ విషయంలో పిటిషనర్లు గెలిచినట్టే లెక్క. ఎందుకంటే వెంటనే దాని మీద ఒక ఆర్డర్ ఇచ్చుకుంటూ మీరు ఈ వెబ్సైట్లో పెట్టిన సమాచారాన్ని వీలైనంత వెంటనే తొలగించాలి. మీరు ఏ సమాచారం అయితే కమిషన్కి సంబంధించిన సమాచారం, కమిషన్ రిపోర్ట్కి ఇచ్చిన సమాచారం ఉందో వీలైనంత తొందరగా అన్నీ మీరు ఏ వేదికల మీద పెట్టారో అక్కడికి తొలగించాలన్నారు. కానీ ఏమంటున్నానంటే, జరగాల్సినంత నష్టం జరిగిన తర్వాత తొలగించిన ఒకటి, తొలగించుకున్న ఒకటి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ కేవలం ఆ వెబ్సైట్లలో కానీ ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లో కానీ పెట్టిందని తొలగిస్తే లాభమైంది. అంతకుముందు మనకు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ ఇతరత్ర జరిగిన డ్యామేజ్ జరిగిన తర్వాత కేసీఆర్కు, హరీష్ రావుకు ఇక కొత్తగా తొలగిస్తే తొలగించలేకపోయింది అనేది ఒక బాధ వస్తుంది. కానీ నైతికంగా అంటే కోర్టు ఏమన్నది, మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సి లేకుండే, తర్వాత దీన్ని బహిరంగంగా అంటే వెబ్సైట్లో పెట్టాల్సి లేకుండే, మీరు అసెంబ్లీకి సాక్షిగా అక్కడ చర్చిస్తా అనుకున్నప్పుడు అసెంబ్లీలో సభ్యులు కదా వాళ్ళు, మరి వాళ్ళకి తెలవకుండా ఎట్లా చర్చిస్తారు మీరు? కనుక వాళ్ళకి ఇవ్వాల్సిన సమాచారం మేము ఇచ్చిందా అనే దాని మీద మాట్లాడింది. ఇది కోర్టు ఈ మాటలు ఏవైతున్నాయో అది కేసీఆర్కు, పిటిషనర్లకు అనుకూలంగానే నేను అంటున్నాను. వ్యతిరేకం చెప్పేవాళ్ళు ఏంటంటే కేసీఆర్ పని అయిపోయింది, హైకోర్టు కూడా ఏమి స్టే ఇవ్వకుండా వాయిదా వేసిందని. 4 వారాల తర్వాత వాళ్ళ కత్తి మెడ మీద వేలాడుతున్నట్టే లెక్క కదా. వీళ్ళు ఇచ్చిన మొత్తం రిలీఫే ఇస్తే కేసు క్లోజ్ చేసినట్టే కదా. ఏది కాళేశ్వరం కమిషన్ మీద స్టే ఇచ్చినా, కమిషన్ ఏర్పాటు తప్పు పట్టినా కూడా అప్పుడు ఉంటుంది. కానీ అనేక ప్రశ్నలు ప్రభుత్వానికి హైకోర్టు వేసింది. ఆ ప్రశ్నలకు ఈ బదులు ఏది అని అడుగుతున్నది. దానికి అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం 4 వారాల తర్వాత అఫిడవిట్ రూపంలో హైకోర్టు ముందు వేయాలి. ఆ తర్వాత అసలు తీర్పు వచ్చేదాకా మనం వేచి చూడాల్సింది తప్ప ఇప్పుడు మధ్యంతరంగా కోర్టు వ్యాఖ్యల్ని కానీ, కోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం చెల్తాయి. కోర్టు వ్యాఖ్యలను మనం తీర్పు ఎట్లా వస్తుందో చెప్పలేం, కానీ ఆదేశాలు ఇచ్చింది కదా వెబ్సైట్ నుంచి తీసేయమని, ఎందుకు మీరు దాన్ని ముందుగా వెల్లడించారని చెప్పి, అవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు స్టిచెస్ పాస్ చేసినట్టు లేక ఒక రకంగా చెప్పాలంటే. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇందులో 2 అంటే పత్రికలు కానీ, మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, వ్యక్తులు కానీ దీన్ని ఉన్నది చెప్పకుండా ఎవరికి అనుకూలమైన వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు.
నేనైతే రెండు చెప్పాను. ఒకటేమో తీర్పు రాలేదు, కానీ హైకోర్టు వ్యాఖ్యలు, హైకోర్టు ఇచ్చిన మధ్యంతరంగా ఉత్తర్వులు అనలేం, కానీ వెంటనే తీసేయమని చెప్పి దానిలో రాసిన దానిలో అయితే డాకెట్ ఆర్డర్ ఉంటుంది కదా. కనుక ఆ రకంగా చూసుకుంటే కేసీఆర్ ఆశించిన దానిలో సగమన్న నెరవేరింది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ వెబ్సైట్ల నుంచి ఈ రిపోర్టును తీసేయమని అది మాత్రం పిటిషన్ వాళ్ళకి అనుకూలంగా ఉందని నేను అంటున్నాను.